Hello and welcome to another lecture of the horticulture. ఇప్పుడు వచ్చేసరికి which of the following statements are correct regarding the what do you call it as employment generation? So 1 hectare of orchid provides the employment 4 to 6% per year. 1 hectare of vegetable crops provide employment to 40 to 50% per year. Okay. Floriculture high-tech provides 400 man days per hectare as well. And next one, the traditional agriculture provides only 50 to 60 man hectares per day. సో దీంట్లో వచ్చేసరికి ఏవేవి కరెక్ట్ అని అంటే కనుక అన్నీ కూడా కరెక్ట్ అండి. సో 1, 2, 3 and 4 all are the correct answers. Just a minute. 1, 2, 3 and 4 all are the correct answers. The stone grafting లేదా ఎపికోటైల్ గ్రాఫ్టింగ్ ఇన్ మ్యాంగో ఈజ్ డన్ ఆన్ ది సీడ్లింగ్స్ దట్ ఆర్ 10 to 15 days ఓల్డ్ అండి. ఎపికోటైల్ లేదా స్టోన్ గ్రాఫ్టింగ్ అనేది మనకి సీడ్ నుంచి రెడిక్యూల్ అనేది ప్లూమ్యూల్ అనేది షూట్ కింద, రెడిక్యూల్ అనేది రూట్ కింద వెళ్తూ ఉంటుంది. ఈ మ్యాంగో సీడ్లింగ్ లో ఉండే కాటిల్డన్స్ ఏవైతే ఉంటాయో చెంపలో, మామిడి చెంపలో, అవి టెంకలో ఉండే 2 చెంపలు, అవి 2 కూడా ఇంకా గ్రౌండ్ లోనే ఉంటాయి. ఆ స్టేజ్ లో ఉండగానే మనం గ్రాఫ్టింగ్ అనేది చేసేస్తూ ఉంటాం, ఎపికోటైల్ గ్రాఫ్టింగ్ అనేది. అందుకనే ఆ స్టోన్, ఆ సీడ్ ని స్టోన్ అంటారు, అందుకనే ఎపికోటైల్ గ్రాఫ్టింగ్ అని కూడా అంటారు. సో ఇది 10 to 15 days ఓల్డ్ గా ఉన్నప్పుడు చేసేస్తూ ఉంటారు. Incompatibility in grafting first appears as yellowing of the leaves and premature defoliation. Okay, it is mainly due to failure of the vascular connection between stalk and the sign. Both A and R are true and R is the correct explanation of the A. Which of the following is not a method of the grafting? దీంట్లో వచ్చేసరికి ఫోర్క్రెట్ బడ్డింగ్ అని ఉంచుకోండి, ఫోర్క్రెట్ బడ్డింగ్ అని. ఇది బడ్డింగ్ ఈజ్ ఆల్సో ఏ గ్రాఫ్టింగ్, బట్ జనరల్లీ మెథడ్ ఆఫ్ గ్రాఫ్టింగ్ లో ఈ బడ్డింగ్ అనేదాన్ని కన్సిడర్ చేయరు. ఓకేనా? సో మిగిలినవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. ద రూట్ స్టాక్ కాల్ట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ కమర్షియల్లీ ఫర్. కాల్ట్ అనే రూట్ స్టాక్ మెయిన్ గా వచ్చేసరికి చెర్రీకి ఉపయోగిస్తూ ఉంటారు. చెర్రీ అనే దానికి కమర్షియల్ గా ఉపయోగిస్తూ ఉంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రాప్స్ ఈజ్ టూల్ లేయరింగ్ ఆర్ మౌండ్ లేయరింగ్ ఇస్ ది స్టాండర్డ్ కమర్షియల్ మెథడ్? యాపిల్ కండి, యాపిల్ కి ఇంకా స్టాండర్డ్ అది. సో గోవాకి అనుకోండి ఎయిర్ లేయరింగ్, లిచీకి ఎయిర్ లేయరింగ్, గ్రేప్ కి వచ్చేసరికి దానికి వచ్చేసరికి హార్డ్వుడ్ కటింగ్స్ అనేది తీసుకొని దాని ద్వారా లేయరింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఒక్కోసారి సర్పెంటైన్ లేయరింగ్ కూడా చేయొచ్చు. బట్ మౌండ్ లేయరింగ్, స్టూల్ లేయరింగ్ వచ్చేసరికి యాపిల్ క్లోనల్ రూట్ స్టాక్స్, ఇది స్టాండర్డ్ అండి ఇంకా. ఓకేనండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ది ఐడియల్ టెంపరేచర్ రేంజ్ ఫర్ రూటింగ్ ఫర్ మోస్ట్ హార్డ్వుడ్ అండ్ సెమీ హార్డ్వుడ్ కటింగ్స్ వచ్చేసరికి 18 to 27 degrees సెంటిగ్రేడ్ అండి. 18 to 27 degrees సెంటిగ్రేడ్ అనేది ఐడియల్ టెంపరేచర్ రేంజ్. Which chemical is used as wound dressing after grafting or pruning in rainy season to prevent infection? అంటే కనుక చౌబాషియా పేస్ట్ అండి. చౌబాషియా పేస్ట్ అనేది మెయిన్ గా కాపర్ కార్బనేట్, ఓకే, ప్లస్ జస్ట్ ఎ మినిట్. సో చౌబాషియా పేస్ట్ వచ్చేసరికి మీకు చెప్పాలంటే చౌబాషియా పేస్ట్ వచ్చేసరికి కాపర్ కార్బనేట్ ప్లస్ రెడ్ లెడ్ ప్లస్ లిన్సీడ్ ప్లస్ లిన్సీడ్ ఆయిల్. లిన్సీడ్ ఆయిల్ అంటే మనం పెయింట్ లో కలుపుతూ ఉంటాం కదండి, ఆ ఆయిల్ ఈ కాపర్ కార్బనేట్, రెడ్ లెడ్ కలిపి చేస్తూ ఉంటారండి, అదే చౌబాషియా పేస్ట్. ఇది రైనీ సీజన్ లో వచ్చే వెట్ వాటిని కూడా తట్టుకుని ఈ కోటింగ్ అనేది పోదు. యాక్చువల్గా చెట్లని వాటిని కట్ చేసి ఆ కట్ చేసిన చోట ఈ పేస్ట్ అనేది అంటిస్తారు. ఈ రైనీ సీజన్ అయి ఉండడం వలన కోటింగ్ అనేది పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెడ్ లెడ్, లిన్సీడ్ ఆయిల్, కాపర్ కార్బోనేట్ కాంబినేషన్ లో తయారు చేసిన చౌబాషియా పేస్ట్ అనేది మాత్రం రైన్ పడినా కూడా ఆ రైన్ ధాటికి తట్టుకుని నిలబడి కోటింగ్ ఉంటుంది. సో అందుకని ఇది వూండ్ డ్రెస్సింగ్ మెటీరియల్ కింద ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండేలాగా చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇదే దీనికి కరెక్ట్ ఆన్సర్. బోర్డాక్స్ పేస్ట్ అంటే బోర్డాక్స్ పేస్ట్ వచ్చేసరికి కాపర్ సల్ఫేట్ ప్లస్ జస్ట్ కాపర్ సల్ఫేట్ అండ్ ప్లస్ లైమ్ ప్లస్ వాటర్.
కాపర్ సల్ఫేట్ ప్లస్ లైమ్ ప్లస్ వాటర్. ఇది బోర్డాక్స్ పేస్ట్. ఇది కూడా ఉపయోగిస్తారు కానీ రైనీ రీజన్స్ లో ఉపయోగించరు. రైనీ సీజన్స్ లో ఉపయోగించరు. రైనీ సీజన్స్ లో ఎందుకు ఉపయోగించరు అంటే కనుక రెయిన్ దానికి తొందరగా కొట్టుకుపోయే దీనికి ఉంటుంది. ఓకే, సో అందుకని రైనీ సీజన్స్ లో దాన్ని ఉపయోగించరు. ఇంకోటి చూస్తే కనుక స్ట్రెప్టోసైక్లిన్, ఇది యాంటీబయాటిక్ డ్రగ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ డైజన్ పేస్ట్, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి ఉపయోగపడేది. ఓకేనా, సో రైనీ సీజన్స్ లో ఓన్ డ్రెస్సింగ్ కి అని అంటే కనుక చౌబాషియా పేస్ట్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ది లార్జెస్ట్ గ్రీన్ హౌస్ వెజిటబుల్ క్రాప్ ఇన్ ఇండియా ఇన్ ఏరియా వైజ్ ఈజ్ అని చూస్తే కనుక టొమాటో అండి. టొమాటో ఈజ్ ది లార్జెస్ట్ గ్రీన్ హౌస్ వెజిటబుల్. ఇనార్కింగ్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ అప్రోచ్ గ్రాఫ్టింగ్ అండి. అప్రోచ్ గ్రాఫ్టింగ్ కి ఇంకో పేరు ఇనార్కింగ్. నెక్స్ట్ వన్, ది ఓన్లీ హార్టికల్చర్ క్రాప్ ఇన్ విచ్ టంగ్ లేయరింగ్ ఇస్ కమర్షియల్లీ ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా ఈజ్. అసలు టంగ్ లేయరింగ్ అంటే చూద్దామండి. టంగ్ లేయరింగ్ అంటే ఈ విధంగా కట్ చేస్తారు సయం. ఓకే, నెక్స్ట్ ఇది సయంది, ఇది స్టాక్ది. మనకి కట్ చేసి జాయిన్ చేసేటప్పుడు ఇది చూసారా, ఇది ఒక నాలిక బయట చాపినట్టుగా ఉంది చూసారా, అందునే దీన్ని విప్ లేదా టంగ్ గ్రాఫ్టింగ్ అని అంటూ ఉంటారు. ఓకేనండి, సో యాక్చువల్గా చెప్పాలంటే వీడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, జస్ట్ మినిట్. సో యాక్చువల్గా వచ్చేసరికి మీరు పిక్చర్ చూస్తే కనుక, జస్ట్ మినిట్, ఈ పిక్చర్ చూస్తే కనుక దీంట్లో చూడండి, వీడు ఏమన్నాడు, టంగ్ లేయరింగ్ అన్నాడు. నేను యాక్సిడెంటల్ గా టంగ్ గ్రాఫ్టింగ్ గురించి చెప్పాను. ఈ సైనో స్టాకు అంటే గ్రాఫ్టింగ్ అనే అర్థం వస్తుంది. లేయరింగ్ అంటే ఎప్పుడు కూడా రూట్స్ కింద ఫార్మ్ అవడానికి మనం లేయరింగ్ అనే ప్రాసెస్ ఉపయోగిస్తాం. గ్రాఫ్టింగ్ అంటే ఒక క్వాలిటీ ప్లాంట్ క్వాలిటీస్ ఇంకో ప్లాంట్ దాంట్లోకి రావడం కోసం రెండింటిని యూనియన్ చేసి జత చేస్తూ ఉంటాం. లేయరింగ్ లో వచ్చేసరికి ఒక ప్లాంట్ కి రూట్స్ రావడానికి, దాన్ని ప్రాపగేట్ చేయడానికి వాడే పద్ధతులు. సో టంగ్ లేయరింగ్ అన్నాడు, వీడు గ్రాఫ్టింగ్ అన్నది. సో ఇది టంగ్ గ్రాఫ్టింగ్ అవుతుంది. విప్ అండ్ టంగ్ గ్రాఫ్టింగ్ అవుతుంది. సో టంగ్ లేయరింగ్ వచ్చేసరికి ఏ అర్థం అంటే, ఇక్కడ మీరు చూడండి ఈ పిక్చర్ కనుక మీరు జూమ్ చేసి చూస్తే కనుక ఇది కూడా మీకు ఒక నాలిక బయట చాపినట్టు ఒక టంగ్ కింద అంతం చూసారా, ఇలా కట్టింగ్ అనేది జరుగుతుంది. ఇలాగా బ్లేడ్ వేసి ఇలా కట్ చేస్తారు. కట్ చేసి ఆ మొక్కను ఇలా ఉంచేసి భూమి అడుగుని ఇలా పాతేసి మిగిలింది అలాగే పైకి ఎక్స్పోజ్ చేస్తారు. కొన్నాళ్ళకి ఈ ఇక్కడ కట్ చేశారు కదా, ఈ కట్ చేసిన దగ్గరే రూటింగ్ హార్మోన్స్ అనేది అప్లై చేసి వదిలేస్తారు. కొన్నాళ్ళకి మొక్క అనేది బతికి రూట్స్ అనేది ఫార్మ్ అయ్యి చక్కగా ఎదగడం అనేది మొదలవుతుంది. అప్పుడు ఇక్కడ కట్ చేసేస్తాం, వెంటనే చక్కగా మొక్క అనేది ఎదుగుతూ ఉంటుంది. ఇది అనేది ఎక్కువగా ఫిగ్ ట్రీలో ఉపయోగిస్తారు అని అంటూ ఉంటారు కమర్షియల్ గా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్? ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ ఆఫ్ ది cashew. ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బనానా. ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పాపయ అండ్ ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మ్యాంగో. వీటిలో ఏది కరెక్ట్ కాదు అంటే కనుక ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పాపయ అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్రెజిల్ ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది పాపయ. ఓకేనండి, సో ఆ విధంగా చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ద డబుల్ వర్కింగ్ టెక్నిక్ ఇన్ గ్రాఫ్టింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కమర్షియల్లీ ఇన్ ఏంటి అని అంటే కనుక యాపిల్లో ఉపయోగించవచ్చు ఒక్కోసారి నాకు తెలిసి, బట్ యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక వాల్నట్ అని అంటున్నారు. లెటర్ సి, ఎందుకంటే వాల్నట్ దాంట్లోనే కంపాటబిలిటీ ఫెయిల్ అవ్వకుండా ఉండడం కోసం ఎక్కువగా వాల్నట్లో ఉపయోగిస్తూ ఉంటారు. అసలు ఈ డబుల్ వర్కింగ్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి అంటే కనుక ఇది స్టాక్. ఓకే, స్టాక్. ఈ స్టాక్ తో ఖచ్చితంగా సక్సెస్ అయ్యి తీరుతుంది అన్న ఒక సైన్ని కూర్చోబెడతాం, కానీ దీన్ని ఇంటర్మీడియటరీ స్టాక్ అంటారు. ఇంటర్మీడియటరీ స్టాక్. సో
సో ఈ ఇంటర్మీడియటరీ స్టాక్ ఈ రూట్ స్టాక్ ఖచ్చితంగా కంపాటబుల్, గ్యారంటీగా కంపాటబుల్ అవుతాయి. ఇప్పుడు మనకు కావాల్సిన ఫీచర్ మొక్కని ఈ ఇంటర్మీడియట్ స్టాక్ తో కూడా చక్కగా సక్సెస్ అయ్యే దాన్ని కూర్చోబెడతాం. దీన్ని సై అని అంటాం. సో ఎందుకు ఇలా చేస్తాం అంటే కనుక ఒక్కోసారి ఈ సైన్కి ఈ స్టాక్ కి డైరెక్ట్ గా గ్రాఫ్టింగ్ రెండింటిని యూనియన్ చేసేస్తే ఒక్కోసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అందుకని ఆ ఫెయిల్ అవ్వకుండా ఉండడం కోసం ఒక గ్రాడ్యువల్ ట్రాన్సిషన్, అంటే ఇప్పుడు నేను మీతో కలిసి పనిచేయాలి. ఓకే, ఒకళ్ళు అలాగా వర్క్ డెసిగ్నేట్ చేశారు, కానీ నేనంటే మీకు పడదు, మీరంటే నాకు పడదు. కానీ నేను ఒక మనిషితో పనిచేయడానికి నాకు కంపాటబుల్, అదే మనిషితో మీరు కూడా పనిచేయడానికి కంపాటబుల్. అప్పుడు ఏం చేస్తాం, ఆ మనిషిని తీసుకొచ్చి కూర్చోబెడతారు, అతన్ని అనుసంధానకర్త కింద ఉపయోగిస్తారు. నేను ఆ మనిషితో చేయడానికి కంపాటబుల్ కాబట్టి నేను ఆ మనిషితో పనిచేస్తూ ఉంటాను, మీరు ఆ మనిషితో చేయడానికి కంపాటబుల్ కాబట్టి మీరు కూడా ఆ మనిషితో పనిచేస్తారు. సో అతను ఒక అనుసంధానకర్త కింద వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ ఇంటర్మీడియట్ స్టాక్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే పనిచేస్తూ ఉంటుంది. అందుకనే దీన్ని డబల్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ అని అంటారు. అంటే దీనికి గ్రాఫ్టింగ్ చేసాం, దీనికి గ్రాఫ్టింగ్ చేసాం. ఈ డబుల్ వర్కింగ్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ ద్వారా గ్రాఫ్టింగ్ ఫెయిల్ అవ్వకుండా ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వాల్నట్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ది ఐడియల్ థిక్నెస్ ఆఫ్ ద స్టెమ్ కటింగ్స్ ఫర్ ద మోస్ట్ ఆర్నమెంటల్ shrubs. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పెన్సిల్ థిక్నెస్ 6 to 10 mm. Which of the following is a physiological disorder of grape caused during rooting of cuttings? రూటింగ్ ఆఫ్ కటింగ్స్ వచ్చేసరికి మెయిన్ గా జార్కిన్స్ డిసీజ్ అని అంటూ ఉంటారండి. ఇది ఫిజియలాజికల్ డిజార్డర్. అది బ్లాక్ ఫుట్ అంటే ఇది ఒక ఫంగల్ డిసీజ్, ఫిజియలాజికల్ డిజార్డర్ కాదు. అండ్ క్లోరోసిస్ వచ్చేసరికి ఇది మెయిన్ గా నైట్రోజన్ డెఫిషియన్సీ వల్ల, అంటే ఇట్స్ ఎ కెమికల్ డెఫిషియన్సీ ఫ్యాక్టర్, అంతేగాని ఫిజియలాజికల్ డిజార్డర్ కాదు. సో ఫిజియలాజికల్ డిజార్డర్ వచ్చేసరికి మీకు జార్కిన్స్ అనేదే ప్రప్రథమంగా పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది గ్రేప్స్ లో. సో గ్రేప్స్ లో వచ్చేసరికి మెయిన్ ఫిజియలాజికల్ డిజార్డర్ వచ్చేసరికి మీకు జార్కిన్స్ డిసీజ్ అంటారు. వాటర్ బెర్రీస్ అని అంటే ఏంటంటే కనుక మీకు కొన్ని ద్రాక్ష పళ్ళు చూస్తూ ఉండండి, అవి గట్టిగా ఉండవు, అవి పండుతాయి కానీ కొంచెం కుళ్ళు కంపు వచ్చేసి మెత్తబడిపోయి రసం కారిపోతూ ఉంటాయి, వాటిని వాటర్ బెర్రీస్ అని అంటూ ఉంటారు. ఇది కూడా ఫిజియలాజికల్ డిజార్డర్ కాదు. జార్కిన్స్ ఫిజియలాజికల్ డిజార్డర్ అనేది మెయిన్ గా ఇట్ ఈస్ ఫార్మడ్ డ్యూ టు ఇన్కంపాటబిలిటీ ఆఫ్ ది సయన్ అండ్ స్టాక్ డయాస్. సయను స్టాక్ డయాస్ అనేవి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉండడం వలన దాని వల్ల వచ్చేది జార్కిన్స్. ఓకేనా, నెక్స్ట్ ద రూట్ స్టాక్ Kneeling Merton MM104 is primarily used for semi-dwarf apple అండి. మెయిన్ గా వచ్చేసరికి దీన్ని సెమీ డ్వార్ఫ్ యాపిల్ MM సిరీస్ అన్ని కూడా మ్యాలింగ్ మెర్టన్ అనేదంతా కూడా యాపిల్ సిరీస్ అండి. అండ్ అనోనా రెటిక్యులాటా ఇది అండి నేను మీకు చెప్పాలనుకున్నాను. అనోనా రెటిక్యులాటా అన్నది వచ్చేసరికి దేనికి అని అంటే కనుక మెయిన్ గా ఇట్స్ కాల్డ్ యాజ్ ది కస్టర్డ్ యాపిల్. కానీ మెయిన్ గా వచ్చేసరికి ఇది మహారాష్ట్రలోని, ఏపీలోని, గుజరాత్ లోని సాఫ్ట్ వుడ్ గ్రాఫ్టింగ్ ద్వారా చేస్తూ ఉంటారు దీన్ని. అనోనా రెటిక్యులాటా అంటే మీకు గుర్తుపెట్టుకోండి, అనోనా రెటిక్యులాటా, రెటిక్యూల్స్ అంటే ఒక కళ్ళు లాంటివి అని అర్థం. కళ్ళు ఉన్న పళ్ళు ఏంటో చెప్పండి నాకు. సారీ, రైట్, కళ్ళు ఉన్న పళ్ళు ఏంటో చెప్పండి. సీతాఫలం, రామఫలం. ఓకే, ఈ రామఫలాన్ని అనోనా రెటిక్యులాటా అంటారు, రామఫలాన్ని అండి. ఓకే, దాన్ని సాఫ్ట్వుడ్ గ్రాఫ్టింగ్ తో ఎక్కువగా ప్రాపగేట్ చేస్తూ ఉంటారు. ది హైయెస్ట్ సక్సెస్ ఇన్ సైడ్ గ్రాఫ్టింగ్ ఆఫ్ ది క్యాషూ ఈజ్ అబ్టైన్డ్ డ్యూరింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్? ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అండి. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ లో ఈ క్యాషూ అనేది హైయెస్ట్ సక్సెస్ అనేది అవుతూ ఉంటుంది. ఓకేనండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రీన్ హౌస్ క్రాప్స్ గివ్స్ ది హైయెస్ట్ రిటర్న్ పర్ స్క్వేర్ మీటర్ ఇన్ ఇండియా అనే వచ్చేసరికి మెయిన్ గా గర్బరా అంటే ఫ్లవర్స్ అండి.
ఇది ఒక ఫ్లవర్, మీరు బొకేల్లో వాటిలో పెట్టే విరివిగా ఉపయోగించే ఫ్లవర్ ఇది. సో ఇది ఎక్కువగా హైయెస్ట్ రిటర్న్ పర్ స్క్వేర్ మీటర్ అనేది వస్తుంటుంది. ద టర్మ్ ఓలెరికల్చర్ వాజ్ కాయిన్డ్ బై అంటే లిబర్టీ హైడీ బెయిలే. ఈయనండి మెయిన్ గా వచ్చేసరికి ఈ ఓలెరికల్చర్ మరియు పోమాలజీ ఈ రెండింటిని కూడా, ఓలెరికల్చర్ అండ్ పోమాలజీ, లిబర్టీ హైడ్ బెయిలే, ఈ రెండింటిని కూడా ఈయన చేశారు, కాయిన్ చేశారు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ యాజ్ పర్ ది APPSC ప్రీవియస్ కి. జస్ట్ ఎ మినిట్. రైట్, కమర్షియల్ ప్రాపగేషన్ మెథడ్. మ్యాండరిన్ అంటే ఏం లేదండి, కమలా ఫలాలు ఉంటాయి కదండి, వాటిని మ్యాండరిన్ అని అంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇది టీ బడ్డింగ్ తో అవుతుంది, కరెక్టే. నెక్స్ట్ బేర్ అంటే ఏంటండి? బేర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వాట్ యూ కాల్డ్ యాజ్ రేగిపళ్ళు అనుకోవచ్చు. బేర్ అంటే కాశీ రేగిపళ్ళు ఉంటాయి కదండి, ఆ కాశీ రేగిపళ్ళనే బేర్ ట్రీ అని అంటూ ఉంటారు. ఓకేనండి, సో అది ప్యాచ్ బడ్డింగ్. అయోన్లా అంటే ఏంటండి? అయోన్లా అంటే ఏం లేదు, ఏమంటారు దాన్ని, అయోన్లా అంటే ఉసిరికాయ. అయోన్లా అనేది ప్యాచ్ బడ్డింగ్ అన్నాడు. ఓకే, సపోటా అనేది సాఫ్ట్ వుడ్ గ్రాఫ్టింగ్. యాక్చువల్గా మ్యాండరిన్ అనేది ఎక్కువగా ప్యాచ్ బడ్డింగ్ తో చేస్తూ ఉంటారు, కమలా ఫలాల్ని ప్యాచ్ బడ్డింగ్ తో చేస్తూ ఉంటారు, టీ బడ్డింగ్ కన్నా కూడా. ఓకేనా, అండ్ బేర్ వచ్చేసరికి అంటే కాశీరేగి ఫలం ఉంది కదా, దాన్ని వచ్చేసరికి అది కూడా టీ లేదా రింగ్ బడ్డింగ్ తో ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ సపోటా వచ్చేసరికి అప్రోచ్ గ్రాఫ్టింగ్ లేదా ఇనార్చ్డ్ గ్రాఫ్టింగ్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. సో సపోటా అనేది రాంగ్, మ్యాండరిన్ అనేది టీ బడ్డింగ్ రాంగ్, ప్యాచ్ బడ్డింగ్ అది. బట్ బేర్ అనేది కూడా టీ బడ్డింగ్ లేదా రింగ్ బడ్డింగ్. అయోన్లా ప్యాచ్ బడ్డింగ్, ఇది ఒక్కటే రైట్ అండి దీంట్లో ఆన్సర్ వచ్చేసరికి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సి అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ హార్టికల్చర్ ప్రొడక్షన్ ఈజ్, ఇట్స్ సెకండ్ ర్యాంక్ అండి యాక్చువల్గా. ఇట్స్ ఫస్ట్ ర్యాంక్. ఇండియా ఓవర్టుక్ ద చైనా ఇన్ 2021 itself. సో చైనా కన్నా మనదే హైయెస్ట్ ర్యాంక్ అండి ప్రస్తుతం చూసుకుంటే కనుక. ది ఓన్లీ హార్టికల్చర్ క్రాప్ ఇన్ విచ్ చిప్ బడ్డింగ్ ఈజ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ మెథడ్ ఇన్ ఇండియా ఈజ్, అంటే చిప్ బడ్డింగ్ అని అంటే ఏంటంటారు గనక, చిప్ బడ్డింగ్ అని అంటే కనుక ఒక చిప్ లాంటి దాన్ని తీసేస్తారు, బార్క్ కింద తీసేసి దాంట్లో దాన్ని ఇన్సర్ట్ చేసి చేస్తూ ఉంటారు. ఇది బేర్కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. బేర్ అంటే కాశీరాగి ఫలం. Which statement is incorrect about protected cultivation? Capsicum gives 18 to 25 kg per meter square in polyhouse. Tomato gives 20 to 30 kg per meter square in polyhouse. Cucumber gives 30 to 40 kg per meter square in polyhouse. Open field tomato is 8 to 10 kg per meter cube. దీంట్లో వచ్చేసరికి ఇన్కరెక్ట్ది మెయిన్గా మీకు యాక్చువల్గా అన్నీ కూడా కరెక్టే. బట్ ఓపెన్ ఫీల్డ్ అనేది ఇంకొంచెం 3 to 5 kg per meter square తో వస్తుందని అంటూ ఉంటారు. సో డి ఈస్ ది రైట్ ఆన్సర్ హియర్. ద రూట్ స్టాక్ ట్రాయర్ అండ్ క్యారిజో అనేది ఎక్కువగా స్వీట్ ఆరెంజ్ అండ్ మ్యాండరిన్ అంటే ఈ కమలా ఫలాలకి ఎక్కువగా ఉపయోగించే రూట్ స్టాక్స్ అండి ఇది, ట్రాయర్ అండ్ క్యారిజో అనేది. మ్యాక్సిమం ఏరియా అండర్ గ్రీన్ హౌస్ ఇన్ ఇండియా ఇస్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలో ఎక్కువగా గ్రీన్ హౌసెస్ అనేవి డిప్లాయ్ చేయడం జరిగింది. 45% ఆఫ్ ది టోటల్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఏరియా అనేది. ఓకే, ద టర్మ్ హార్టికల్చర్ ఈజ్ ఫస్ట్ కాయిన్డ్ బై, హార్టికల్చర్ అనేది మాత్రం పీటర్ కాలిన్సన్. బాగా గుర్తుపెట్టుకోండి, హార్టికల్చర్ అనేది ఫస్ట్ పీటర్ కాలిన్సన్ అనే ఆయన కాయిన్ చేశారు. మరి ఒలెరికల్చర్ పోమాలజీ అయితే లిబర్టీ హైడ్, ఆయన పేరేంటండి లిబర్టీ హైడ్ బెయిలీ. హార్టికల్చర్ అనేది మాత్రం పీటర్ కాలిన్సన్ చేశారు, గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. హార్టికల్చర్ అనేది పీటర్ కాలిన్సన్ చేశారు. హార్టికల్చర్ అనేది పీటర్ కాలిన్సన్. ఓకే రైట్.
అదే ఒలరికల్చర్ పొమలజీ అంటే లిబర్టీ హైడ్ బెయిలీ. ఓకే, ఇన్ విచ్ క్రాప్ వెడ్జ్ గ్రాఫ్టింగ్ ఆర్ క్లఫ్ట్ గ్రాఫ్టింగ్ ఈజ్ మోస్ట్ సక్సెస్ఫుల్ అని అంటే కనుక గ్రేప్ అనేది. గ్రేప్ అండి, గ్రేప్ లో వచ్చేసరికి వెడ్జ్ గ్రాఫ్టింగ్ లేదా క్లఫ్ట్ గ్రాఫ్టింగ్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ గ్రేప్ లో వచ్చేసరికి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫిజియలాజికల్ డిజార్డర్ ఇన్ కటింగ్స్ డ్యూ టు ఎక్సెస్ ఆక్సిన్. ఎక్సెస్ ఆక్సిన్ వల్ల మీకు వచ్చేది లీఫ్ అబ్సెషన్ అండి. లీవ్స్ అనేవి రాలిపోతూ ఉంటాయి. అదే మీకు యాక్చువల్గా ఎథలిన్ వల్ల కూడా ఈ లీఫ్ అబ్సెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎథలిన్ అనేది మెయిన్గా మీకు ఫ్రూట్ రైప్ అవడానికి, ఆకులు రాలిపోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ఆక్సిజన్ అనేది 1000 ppm ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేయడం వలన ఎథలిన్ అనేది రిలీజ్ అవ్వడానికి ప్రోత్సాహం కింద చేకూరి లీఫ్ అబ్సెషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఓకే, సో నెక్స్ట్ వన్, నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 10th 5-year ప్లాన్ ప్రకారం 2005 and 2006 యాజ్ పార్ట్ ఆఫ్ 10th 5-year ప్లాన్. దాని ప్రకారం నేషనల్ హార్టికల్చర్ మిషన్ అనేది స్టార్ట్ చేశారు. నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1984లో. నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 2005 and 6 between these years as a part of the 10th 5-year plan. The crop that gives the highest employment generation per hectare among all horticulture crops వచ్చేసరికి లూజ్ ఫ్లవర్స్ అని అనుకుంటున్నాను నేను, బట్ లెట్ us see. ప్రొటెక్టెడ్ కార్నేషన్. ఓకే, ప్రొటెక్టెడ్ కార్నేషన్ అనేది లేదా జెర్బెరా, ఈ ఫ్లవర్స్ అనేవి 500 man days per hectare తో లేబర్ ఇంటెన్సివ్గా ఉంటూ ఉంటుంది. సో లూజ్ ఫ్లవర్స్ అనేది కూడా హైయెస్ట్, బట్ హైయెస్ట్ వీటిలో వచ్చేసరికి మెయిన్గా ప్రొటెక్టెడ్ కార్నేషన్, ఈ పేరే చెప్తుంది కదండి, ఇదే హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చేస్తూ ఉంటుంది మనకి. ఓకే, జస్ట్ మినిట్. రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్? రంగ్పూర్ లైమ్, root stock for citrus, flying dragon, trifoliate orange dwarfing rootstock, jumberry rootstock for mango, trifoliate cold rootstock. ఇందులో జంబేరీ రూట్ స్టాక్ ఫర్ మ్యాంగో అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే జంబేరీ కూడా సిట్రస్ జాతికి సంబంధించిన రూట్ స్టాక్, సిట్రస్ రూట్ స్టాక్. సో ఇది వచ్చేసరికి కరెక్ట్ కాదండి. ఓకేనండి, సో సిట్రస్ రూట్ స్టాక్ ఇది, మ్యాంగో కాదండి ఇది. మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా మ్యాచ్ అయ్యాయి. నెక్స్ట్ వన్, ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ ప్రాపగేషన్ ఇన్ ఫల్సా ఈజ్. ఫల్సా అంటే చిట్టి చిట్టి కాయల కింద ఉంటాయండి, నల్ల కాయల కింద. అది వచ్చేసరికి బేసిక్గా మీకు హార్డ్వుడ్ కటింగ్స్తోనే బాగా సక్సెస్ఫుల్గా ప్రాపగేట్ అవుతూ ఉంటుంది. సో హార్డ్వుడ్ కటింగ్స్. ఇన్ మ్యాంగో ద వెనీర్ గ్రాఫ్టింగ్ ఈజ్ ప్రిఫరబుల్లీ డన్ డ్యూరింగ్. వెనీర్ గ్రాఫ్టింగ్ అనేది ఎప్పుడప్పుడు ప్రిఫరబుల్గా చేస్తూ ఉంటారంటే జూలై సెప్టెంబర్ అప్పుడేనండి, ఎందుకంటే అప్పుడే వాస్కులర్ క్యాంబియం అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఆ టైంలో అనేది చేస్తూ ఉంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ రైపనింగ్ ఆఫ్ బనానా ఇన్ కంట్రోల్డ్ రైపనింగ్ ఛాంబర్స్? ఎథిలిన్ అండి. కాల్షియం కార్బైడ్ అంటారు కానీ బట్ కాల్షియం కార్బైడ్ ఈజ్ బ్యాన్డ్ టు యూజ్ బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ ఎఫెక్ట్స్. మీథేన్ గ్యాస్ అది ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం, అది కరెక్ట్గా ఉండకపోవడం. ఇది ది ఐడియల్ రూటింగ్ మీడియం pH ఫర్ మోస్ట్ కటింగ్స్ ఇన్ స్లైట్లీ ఎసిడిక్ ఉండాలండి. స్లైట్లీ ఎసిడిక్ అంటే అప్రాక్సిమేట్లీ 5.5 to 6.5 అనేది ఉండాలి. ఎందుకంటే ఫంగల్ డిసీజెస్ అవి యాక్టివ్ అవ్వకుండా ఉండడం కోసం, న్యూట్రియంట్ అప్టేక్ ఎన్హాన్స్ అవ్వడం కోసం ఈ 5.5 to 6.5 రేంజ్లో ఉండాలండి రూటింగ్ మీడియం అనేది. ఓకేనండి, జస్ట్ మినిట్. నెక్స్ట్, which of the following crops is not propagated commercially by grafting or budding? యాక్చువల్గా గ్రాఫ్టింగ్ అండ్ బడ్డింగ్ వచ్చేసరికి చింత చెట్టు, దీన్ని అసలు గ్రాఫ్టింగ్ బడ్డింగ్ ఏమి ఉపయోగించారు? వుడ్ యాపిల్స్ అంటే ఏం లేదండి, ఇదే మన వెలక్కాయ, జామున్, నేరేడు, ఇవన్నీ వచ్చేసరికి గ్రాఫ్టింగ్ బడ్డింగ్ అనేది కమర్షియల్గా ఉపయోగించరు. బట్ ఒకవేళ ఉపయోగించాలనుకుంటే కనుక జామున్ని ప్యాచ్ బడ్డింగ్ ద్వారా ఉపయోగిస్తూ ఉంటారు. అది కమర్షియల్గా కాదు కానీ ఉపయోగించేది మాత్రం. ఓకేనా, సో ఎందుకంటే వాటి గ్రాఫ్టింగ్ సక్సెస్ అవన్నీ కూడా తక్కువ. సో ఆల్ ది అబౌవ్. నెక్స్ట్ వన్, ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ క్లోనల్ రూట్ స్టాక్
for the apple in Himachal Pradesh is mm106 అండి. సో 8th one is the B answer, mm106. The cyan swelling and the stalk shrinking are symptoms of graft incompatibility. ఎప్పుడైతే గ్రాఫ్ట్ అనేది ఇంకంపాటబుల్ అయ్యిందో దాన్ని బట్టి ఈ సయన్ అనేది స్వెల్ అవ్వడం, స్టాక్ అనేది షరింక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ద హైయెస్ట్ per day productivity ఇన్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఈజ్ రికార్డెడ్ ఇన్ అని చూస్తే కనుక దీంట్లో మెయిన్గా కుకుంబర్, పార్థెనోకార్పిక్ దీంట్లో అనేది వచ్చేసరికి హైయెస్ట్ per day ప్రొడక్టివిటీ అనేది రికార్డ్ అవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ లేరింగ్, ఇక్కడతో ఆపుదామండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ దాంట్లో మనం కంటిన్యూ చేద్దాం. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. అండ్ నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లోకి రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా మీకు లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ ఫోన్కి డైరెక్ట్గా వస్తాయి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా కూడా తద్వారా మీరు యాక్సెస్ చేసుకోగలుగుతూ ఉంటారు, అప్డేట్ అవ్వగలుగుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. జై హింద్.